ఒక ముఖ్యమంత్రి తిరిగి కాళ్ళేళ్ల పడ్డాడు. ఇక సిగ్గు లేకుండా ఎంత దారుణంగా మాట్లాడిందంటే, నేను చీరలు ఇచ్చినా మీరు చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ కోటైంది అని చిల్లర మాటలు కూడా మాట్లాడాడు. అది నువ్వు 2 బతుకమ్మలకు చీరలు ఎగబెట్టినావు, అది ఇచ్చింది ఒక్కటి, ఇచ్చింది సగం మందికి, అది కూడా ఏదో స్కూల్ యూనిఫామ్ లెక్క ఆశా వర్కర్లకు అంగన్వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చిండు, ఒకటే కలర్. దాన్ని ఎవరు నచ్చలే. ఇంకా దాన్ని కట్టుకొని వచ్చి నాకు గుద్దుర్రి అన్నారు. గుద్దుడు గుత్తే 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది. ఇందాక ఎవరో మాట్లాడుతూ అంటుండ్రు, మా శశాన్ అనే ఎవరు అన్నారు, ఇక రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది, దాంట్లో కూడా మంచిగా గెలిపియాలని మా సోములన్న అంటున్నాడు. ఈ దెబ్బకి ఇక పెడతాడు, ఇక పెట్టడిగా ఇంకా పెడతాడు. ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గూబ గుయ్యం అనిపించింది రేవంత్ రెడ్డిది. రేపు కారు గుర్తు కనబడ్డదనుకో మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి. గుద్ది చూపెడతారు జనం. కారు కనబడితే కేసీఆర్ కనబడతాడు, కారు కనబడితే బీఆర్ఎస్ కనబడుతుంది.